తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. నీ రాక కొరకు నేనెదురు చూస్తే మామా వస్తున్నా వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తా. రారా నా అందగాడ అందాల దిన్నవాడ. చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. రారా నా అందగాడ అందాల దిన్నవాడ. వీడు మళ్ళీ కష్టపడతాం కర్మ. పోనీలే కొరకు చూసినాను రాక రాక వచ్చినావు ఒరినే నా మామ. బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను. అమలు చేస్తాం లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు. అటు చూడు బే. మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా? దీనికి మీరు ఏమంటారు సార్? ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి మనం చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి. ఏం మాట్లాడుతున్నారా మాదార్చోద్? సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ఆడబిడ్డ నది ఎవరిస్తారు? మీరిస్తారా? చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా? మరి పెద్దల రజనీకాంత్ లాగా మాట్లాడదు మ్యాచ్ అవుట్లా. మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా. చూడు, చాలా మంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది, అమలు చేయడం లేదని. జోడించి కొట్టేస్తాను యాతవ్వా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఏదో వాటర్ వేసుకుని పని హిమాలని ఎతవాని. వసతి దీవెన, విద్యా దీవెన కోసం ₹1 కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రేపు జూన్ లోగా సూపర్ 6 లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్ లో డబ్బులేసి స్కూళ్లు తెరచడానికి ఈ రోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా ఏం ఫీల్ ఉండదు మామయ్య. అదే విధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని. మత్స్యకారులు ఉన్నారు, మత్స్యకార భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి 10,000 ఇచ్చేవాళ్ళు, ఏప్రిల్ 15 ముందే ఇస్తామన్నటువంటి 20,000 మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి ఇది చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త ఏం కాదు, మీరు గతంలో కూడా చూశారు. మొహం పగిలిపోద్ది. ఎందుకంటే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడుకి చిరాకు. ఏ పశువుకో పుట్టాల్సిన దానివి ఆడదానిగా ఇంకో ఆడదానికి ఎలా పుట్టావే? పేదవాళ్ళు మనుషులు కారనా, వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారో ఏంటో నాకు తెలియదు కానీ ఏం పాపం చేసిందా? ఫస్ట్ టైం టచ్ చేసింది మేకులో నేల దిగిపోయాను. సెకండ్ టైం టచ్ చేసింది గాల్లోకి ఎగిరి నేలకు అట్టగిపోయాను. కొంతమందికి లెగ్ లో ఉంటుంది, కొంతమందికి ట్యాంగ్ లో ఉంటుంది. దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది? ఐరన్. షీస్ ఐరన్
ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో మాజీ మంత్రి ఆర్కే రోజా లెగ్గు తాత లెగ్గు దాదాయే స్వయంగా ఫీల్డ్ లోకి వచ్చాడంటే ఎవడో అయిపోయాడు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం దగ్గర జరిగిన దుర్ఘటనలో 17 మంది మృతి చెందినట్లుగా సమాచారం. మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు పాదం పాదం దరిద్రుడా. பேப்படா பேப்ப அது வரைக்கும் என் கை என்ன புளியங்கா பறிச்சிட்டு இருக்குமா? டேய் கருவாப்பையிலே உன்னை இருடி. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.